ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో అఘోరి హల్చల్ చేసింది. చిల్లకల్లు టోల్ ప్లాజా దగ్గర హంగామా చేసింది. పోలీసులు అడ్డుకోవడంతో తాను ఎక్కడికి రానంటూ వాగ్వాదానికి దిగింది. దాంతో టోల్ ప్లాజా దగ్గర అఘోరిని చూసేందుకు జనం ఆసక్తి కనబరిచారు. ఇంతమంది చూసి అన్ని రాష్ట్రాల్లో వచ్చిన కొత్త కాదు. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, రైట్, ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏదైతే ఎన్హెచ్ హైవే 65 జాతీయ రహదారిపై అయితే మాత్రం జగ్గయ్యపేట నియోజకవర్గంలో నుండి చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద మాత్రం అఘోరి కొంతసేపు హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఇటేపు విజయవాడ వెళ్తున్న మార్గంలో ఆ టోల్ గేట్ వద్ద కూడా పోలీసులు విస్తృత స్థాయి తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఆ తనిఖీల్లోనే భాగంగా టోల్ గేట్ లోకి వచ్చినటువంటి అఘోరిని కూడా ఎక్కడికి వెళ్తున్నారు అనే సందర్భంలో కూడా కొంతసేపు అయితే ఇటు పోలీసులు కానివచ్చు అఘోరికి అయితే మధ్య మాత్రం కొంచెం వాగ్వాదం అయితే దిగిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతే పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్న సందర్భంలో పోలీసులు అఘోరి కారును పక్కకు తీసి మీరు ఈ టైంలో ఇటు ఎక్కడికి వెళ్తున్నారనే అడిగిన తరుణంలో కూడా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ కూడా ఇటైతే ఏదైతే వచ్చవాయి పోలీసులు ఎవరైతే ఉన్నారో అటు వచ్చే పోలీసులు కానివచ్చు అదేవిధంగా ఉన్నటువంటి అఘోరికి కూడా కొంతసేపు అయితే మాత్రం వాగ్వాదం దిగింది. ఏదైతే కారుని ఆపి తనిఖీలు చేస్తున్న సందర్భంలో కారులో నుంచి బయటికి దిగిన అఘోరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక్కసారిగా అక్కడ ఆమెను చూసేందుకు కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు కానివచ్చు స్థానికులు కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా అక్కడ గుంపు కూడటంతో కూడా కూసేపు అయితే మాత్రం అక్కడ కొంత ఉధృత పరిస్థితి అయితే చోటు చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక్కసారిగా ఇటు ప్రయాణికులు కానివచ్చు స్థానికంలో ఉన్నటువంటి అఘోరితో ఫోటోలు దిగేందుకు కానివచ్చు ఆమెను చూసేందుకు కూడా ఒక్కసారిగా జనం ఎగబడటం కానివచ్చు అదేవిధంగా ఇటు పోలీసులు ఆపి తనని ఎక్కడికి వెళ్తున్నారనే సందర్భంలో కూడా తనకి విచారణకు అదే చెప్పే సమాధానం కూడా కొంతగా పోలీసులకు అయితే మాత్రం ఇబ్బంది కలిగించే పరిస్థితి చోటు చేసుకుంది. తను ఎక్కడికి వెళ్తారని చెప్పాలంటూ కూడా పోలీసులు ఎప్పుడైతే ఆమెను అడిగారో ఆ సందర్భంలో కూడా మేము చెప్పము మీకు ఎందుకు చెప్పాలంటూ కూడా ఆమె కొంతసేపు అయితే పోలీసులపై కూడా కొంత వాగ్వాదానికి కూడా దిగిన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో కూడా అక్కడైతే కొంతసేపు ఇట్లా వాహనాలు రాకపోవాలి కొంచెం ఇబ్బంది ఏర్పడుతుందని చెప్పేసి గుర్తించినటువంటి పోలీసులు తన ఉన్నతాధికారులకు అయితే మాత్రం ఇటు ఏదైతే తెలంగాణ కోదాడ వైపు నుంచి కూడా ఇటేపు జగ్గయ్యపేటలో ప్రవేశించి ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించి ఇటు చిల్లకల్లు టోల్ గేట్ నుంచి కూడా విజయవాడ వైపు వెళ్తున్నట్లు కూడా వాళ్ళ ఉన్నతాధికారులకి ఈ సమాచారాన్ని తేలవేయడంతో కూడా పోలీసులు వాళ్ళ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కూడా ఆమెని అక్కడి నుంచి వదిలేయటం కూడా ఆమె తన సొంత కారులోనే ఉన్నటువంటి విజయవాడ వైపు అయితే ప్రయాణమైంది. దాంతో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడి నుంచి వదిలిన మరుక్షణం కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే అక్కడ ఉన్నటువంటి హోటల్ ఏదైతే ఉందో కూడా అక్కడ ఆమె టీ దాగి కూడా కుసేపు అయితే మాత్రం ఉన్నటువంటి భక్తులతో కూడా కుసేపు అయితే ఆమె మాట్లాడిన సందర్భం అయితే కూడా ఉంది. దీంతో కూడా అక్కడ పోలీసులు అయితే మాత్రం ఎవరైతే ఏమని చూసేందుకు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు అక్కడి నుంచి కూడా కొంతసేపు పంపించిన పరిస్థితి చోటు చేసుకుంది. దీంతో కూడా నేషనల్ హైవేపై ట్రాఫిక్ జామ్ కాకూడదు అదేవిధంగా వాహనాలు కూడా పెద్ద ఎత్తున వచ్చే సందర్భంలో కాబట్టి అక్కడ ఉన్నటువంటి అఘోరిని కూడా ఎంతోగానో ముందే తరలించే ప్రయత్నం చేశారు. కానీ అక్కడ ఉన్నటువంటి అఘోరి మాత్రం నేను నా ఎవరైతే భక్తులు వచ్చారో వాళ్ళందరినీ కూడా కలవాలి వాళ్ళకి కావాల్సినటువంటి ఏదైతే సమస్యలు ఉన్నాయో తెలిపే ప్రయత్నం చేస్తా అంటూ కూడా ఈ పోలీసులతో కూడా మరోసారి వాగ్వాదం దిగిన పరిస్థితి అయితే ఉంది. ఎంతసేపటికి కూడా కొంత పరిస్థితుల తరుణంలో కూడా అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఆమెను ఎక్కడి నుంచి అయితే మాత్రం పంపించే పరిస్థితి చేశారు. దీంతో కూడా ఆమె ఏదైతే NH 65 టోల్ గేట్ చిల్లకల్లు టోల్ గేట్ వైపు నుంచి కూడా విజయవాడ వైపు కూడా ప్రయాణం అయితే సాగింది. కానీ మరోసారి ఎక్కడ ఆగిద్దు అనేది కూడా చెప్పే పరిస్థితి ఉంది. దీంతో కూడా ఏదైతే నేషనల్ హైవే టోల్ గేట్ ప్రోటోకాల్ వెహికల్ ఏదైతే ఉంటుందో ఆ వెహికల్ కూడా వెనకాల అనేది కూడా పరిశీలించిన పరిస్థితి కూడా ఇక్కడ టోల్ గేట్ జగ్గయ్యపేటలో చోటు చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు మనం. అయితే ఈ మధ్య కాలంలో చాలా రోజుల నుండి అఘోరి జాడ కనిపించలేదు. మళ్ళీ ఇప్పుడు సడన్ గా ప్రత్యక్షమైంది. విజయవాడకు వెళ్తున్నట్టు చెప్తున్నారు. అయితే ఏ పర్పస్ లో ఎక్కడికి వెళ్తున్నట్టు ఏమైనా తెలిసిందా?
రైట్. మనం చూసుకున్నట్లయితే పోలీసులు కూడా ఈ మొత్తాన్ని అడిగినప్పటికీ కూడా ఎటువైపు వెళ్తున్నారో మీ క్యారెక్టర్ ఏంటి అని చెప్పిన అడిగిన సందర్భంలో ఉన్నప్పటికీ కూడా మేము మీకు ఎలాంటిది చెప్పాల్సిన అవసరం లేదు, నా ఇష్టం వచ్చి నేను వెళ్తున్నాను, మీకు ఎందుకు చెప్పాలి అంటూ కూడా పోలీసుల వైపు కూడా కొంచెం అయితే మాత్రం ఈ అఘోరి కూడా దురుసుగా ప్రవర్తించని చెప్పుకోవచ్చు. ఏదైతే వీళ్ళు కొంచెం చెప్పాలి మాకు, మీరు వెళ్ళిన సందర్భంలో ఏదో ప్రొటెక్షన్ కల్పించాలి, భక్తులు ఎంతవైపు మీ వైపుకి వచ్చి దూసుకొచ్చినప్పుడు జరగరాని జరిగితే కూడా మాకు మళ్ళీ మా వైపు నుంచి కూడా ఇబ్బంది కలిగిద్దంటే కూడా ఆమెకి చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆమె కూడా పోలీసులకు ఎలాంటి సహకరించిన పరిస్థితి కూడా చోటు చేసుకుంది. ఒకసారి ఇక్కడ చూసినట్లయితే మాత్రం అక్కడ ఆగిన సందర్భంలో కూడా ఎవరైతే వీడియోలు ఫోటోలు తీస్తున్నారో వాళ్ళతో కూడా ఫోటోలు వీడియోలు తీయొద్దు అంటూ కూడా వాళ్ళనైతే అబ్జెక్షన్ పెట్టిన పరిస్థితి ఉంది. గత కొంతకాలంగా ఈ అఘోరి ఏపీ వైపు నుంచి తెలంగాణ వైపు వెళ్ళిపోయింది, సద్దుమణిగిందని ఉన్న సమయంలో మరొకసారి కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యక్షం అవడంతో కూడా మరొకసారి కూడా ఈ పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఏమైనా ఫాలో అయ్యి ఎక్కడికి వెళ్తున్నది కూడా ఏదైతే ప్రయాణం చేస్తున్నా ఆ ప్రయాణాన్ని కూడా పోలీసులు కూడా పర్యవేక్షణిస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా మరొకసారి ఎక్కడా కూడా ఎలాంటి విధ్వంసాలు కాకుండా ఉండేందుకు కూడా చోటు చేసుకున్న పరిస్థితి ఉంది. దీంతో కూడా మరి రానున్న రోజుల్లో ఇప్పుడు ఇటు విజయవాడ వైపు సాగింది, విజయవాడ వైపు ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా పోలీసులకు అయితే మాత్రం చెప్పని పరిస్థితి ఉంది. దీంతో కూడా పోలీసులు ఏదైతే మాత్రం ఆమెని వెనకాల ఫాలో అవుతున్నారు, ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది కూడా ఇటు పోలీసులు అయితే మాత్రం ఆమెని ప్రతి క్షణం కూడా పరిశీలిస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ యశ్వంత్. చెప్తున్నా సలహాలు తీస్తా మాటలు మీరు